సార్ అశోక్ గజపతి అలక ఏం జరుగుతుంది? నిజంగా అశోక్ గజపతి రాజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆయన ధర్మకర్తగా తీసేయడం, వాళ్ళ అన్న కూతుర్ని పెట్టడం, అదంతా మనం చాలా చూసాం. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిందనుకుంటే పాపం అశోక్ గజపతి రాజుకి ఇప్పుడు కూడా కష్టాలు తప్పట్లా. అశోక్ గజపతి రాజు కూడా అయితే గజపతులకు చెందిన ప్రైవేట్ భూమిలో వైసీపీ కార్యాలయం కట్టుతున్నారు, ఎకరం స్థలం వాళ్ళకి ఇచ్చారు అని. అది వాళ్ళ స్థలం కాదు, అది ప్రభుత్వ స్థలం అని వైసీపీ వాళ్ళు వాదిస్తారు. మీకు తెలుసు, విజయనగరంలో భూములన్నీ దాదాపు మానస్ ట్రస్ట్కి చెందినవో లేకపోతే రాజ కుటుంబానికి చెందినవో ఎక్కువ భాగం భారీ ఇవై ఉంటాయి. ఇప్పుడు ఈ స్థలము మాది, కానీ దీన్ని కొన్ని మ్యానిపులేషన్స్ చేసి ప్రభుత్వ స్థలంగా చూపించి వైసీపీ వాళ్ళు కార్యాలయం కడుతున్నారు అన్నది అశోక్ గజపతి రాజు. ఇప్పుడు ఆయన గవర్నర్గా ఉన్నారు, బహుశా ఇలాంటి విషయాలు బయటికి మాట్లాడేది కూడా ఉండదు. కానీ ఇక్కడ ఫిర్యాదు ఏమంటే, ఈ విషయం మీద నేను 2025లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఏడాదికి నేను ఫిర్యాదు చేశాను. ఏడాదికి ఫిర్యాదు చేసి ఆధారాలన్నీ సమర్పించినప్పటికీ ఇప్పటికి కూడా నాకు న్యాయం చేయలేదు. రాజకీయ నిర్ణయము, ప్రభుత్వపరమైన నిర్ణయము ఇంత భారీగా తీసుకొని మా స్థలం వాళ్ళకు కట్టబెట్టి ఇన్ని చెప్పిన తర్వాత నేను చేస్తే అధికార యంత్రాంగం ఓ తహసీల్దార్ని కేసులో బలిపశువుని చేసి ఎవరైతే కీలకంగా నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని మటుకు కాపాడుతూ ఉన్నారని అశోక్ గజపతి రాజు అలక బూనడం అనండి, అసంతృప్తి అనండి, ఆగ్రహం అనండి, ఈరోజు మీడియాలో అదొక మేజర్ స్టోరీ. ఇవన్నీ అధికారికంగా లీకో ఆ విషయాలు దృష్టికి వస్తూనే తప్ప రాయరు కదా. తహసీల్దార్ను ఇప్పుడు కూడా కుట్ర జరుగుతుందని 2025లోనే కలెక్టర్కి ఫిర్యాదు చేశాను, ఎవరు పట్టించుకోలేదు. ప్రైవేట్ భూమిని ప్రభుత్వ ఖాతాలోకి మార్చడం, తర్వాత చెరువుగా మార్చి ఇంకో దానికి మార్చడం, ఇదంతా తహసీల్దార్ స్థాయిలో జరిగింది. దీంట్లో వీళ్ళందరూ భాగస్వాములుగా ఉన్నారు. దీని మీద వస్తే తహసీల్దార్ లేని అధికారం చెల్లి నిర్ణయం తీసుకుంటే దీనికి బలం చేకూర్చేలా ఇటీవల అంటే ఈ ప్రభుత్వంలో ఇటీవల CCLA కలెక్టర్ పంపించిన నివేదిక ఉంది. తప్పు తహసీల్దార్దే అని కలెక్టర్ అంటున్నారు, కానీ కలెక్టర్లది అందరిది ఇందులో తప్పు ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పెట్టాల్సిన దృష్టి పెట్టలేదు అన్న ఒక తీవ్రమైన, అంటే నిజంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకటి కొత్త నాయకత్వము, యువతరము, టీడీపీలో ఇవన్నీ వచ్చిన తర్వాత కొత్త నాయకులు వచ్చారు, కొత్త గాలులు వీస్తున్నాయి, అందులో సందేహం లేదు. ఆయన పెద్ద ఆయన కాబట్టి గవర్నర్గా పంపించారు. ఆయన చాలా పెద్ద ఆయన, చిన్న రాష్ట్రానికి గవర్నర్గా అది కూడా ఓకే. కానీ ఇప్పుడు స్వయంగా తమ భూమికి సంబంధించి తన ఫిర్యాదును పట్టించుకోకుండా ఉపేక్ష చేయడం, ఎవరినో చిన్న వాళ్ళని చూపించి పెద్ద తప్పును మాఫీ చేయటం జరుగుతూ ఉంది అన్నది మీడియా ద్వారా చెప్పడం, అది కూడా అధికారికంగా రాజకీయంగా కాకుండా. నిజంగా ఇది కూటమిలో గతంలో కూడా మనం 3-4 విషయాలు చూసాము. కొన్నిసార్లు జనసేనకు సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్కి సంబంధించి, లేదా కొంతమంది సీనియర్ తెలుగుదేశం నాయకులు అసంతృప్తి వెలిబుచ్చితే చంద్రబాబు పిలిచి బుజ్జగించడం లాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిగా, గవర్నర్గా ఇప్పుడు ఉన్నటువంటి అశోక్ గజపతి ఈ మాట అంటున్నారు. మళ్ళీ మనకు అనుకోకుండా మనం చెప్పుకోవాల్సి వస్తుంది, విశాఖపట్నంలో భూకుంభకోణాలు, సిట్లు, విష్ణుకుమార్ రాజులు, స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఇవన్నీ ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఉత్తరాంధ్ర? ఈ భూములకు సంబంధించిన ఈ వ్యవహారాలు ఇలాగే ఎలా కొనసాగుతున్నాయి? అధికార యంత్రాంగానికి, అధినేతలకు మధ్యలో మంత్రాంగాలు ఏం నడుస్తున్నాయి? ఇది పెద్ద ప్రశ్న. సార్ కీలక బిల్లులు రావా? ఎన్డీఏ వర్సెస్ ప్రతిపక్షాలు.